కాంగ్రెస్ పైప్ లైన్ టాలీవుడ్ నటి విజయశాంతి ఇరు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితురాలే. ఇటు తెలుగు సినిమాల్లో అటు తెలంగాణ రాజకీయాల్లో రాములమ్మ తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే నాడు ప్రత్యేక రాష్ట్ర పోరాటంతో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన విజయశాంతి ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం రాజకీయంగా నిలకడ సాధించలేకపోయారు. సొంత పార్టీ మొదలు తాజాగా కాంగ్రెస్ పార్టీ వరకు విజయశాంతి రాజకీయ ప్రస్థానం నిలకడలేమితో సాగింది. సొంత పార్టీని నాటి తెరాసలో విలీనం చేసి ఆ తర్వాత కేసీఆర్తో రామలమ్మకు పడక సైడ్ అయి కాంగ్రెస్ గుటికి చేరింది. అక్కడ నిలకడగా ఉండలేక మళ్ళీ బీజేపీ గుటికి చేరింది. అక్కడైనా కొన్నాళ్ళు ఉంటుందా అంటే అది జరగలేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందే విజయశాంతి మళ్ళీ సొంత గుటికి చేరి కాంగ్రెస్ కండువా కప్పుకుంది. ఇలా అన్ని పార్టీలు మారి చివరకు కాంగ్రెస్ లో చేరినప్పటికీ రామలమ్మకు తగిన గుర్తింపు లేదు. సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో విజయశాంతి ఆటలు సాగడం లేదన్న టాక్ వస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ బలంగా వినిపించే రాజకీయ నేతగా పాపులర్ అయిన విజయశాంతి ఇప్పుడు ఆ సెంటిమెంట్ 10 ఏళ్ల పాత ముచ్చట అయిపోవడంతో పొలిటికల్ గా ఎదగలేకపోతున్నారు. విజయశాంతికి బలమైన సామాజిక వర్గం లేకపోవడం, బలమైన క్యాడర్ లేకపోవడం కూడా ఆమెను రాజకీయంగా బలహీనురాలని చేశాయి. ఇక ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని పొలిటికల్ గా పాపులర్ అయిన బర్రెలక్క వంటి వారి మాదిరిగా విజయశాంతి సోషల్ మీడియాలో నెటిజన్లతో టచ్ లో ఉండకపోవడం ఆమె మరో బలహీనత. తనకంటూ ఓ నియోజకవర్గం లేకపోవడంతో స్థానికంగా తనకంటూ జనం లేరు. ఇక దూకుడుగా తెలంగాణ యాసలో ప్రసంగించే సత్తా ఆమెకు లేదు. అందుకే విజయశాంతి కాంగ్రెస్ పార్టీలు కూడా ఇమడలేకపోతున్నారన్న టాక్ వస్తోంది. ఏదేమైనా తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రామలమ్మ రాజకీయ జీవితం ఇక గతమైనట్లేనన్న టాక్ వస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ లో సైలెంట్ గా ఉంటున్న విజయశాంతి హస్తానికి ఎప్పుడు హ్యాండ్ ఇస్తారో అన్న చర్చ లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడక్కడ ప్రచారం చేసినా ఆ వెంటనే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ ప్రచారంలో ఎక్కడా కనబడలేదు రామలమ్మ. దీంతో మళ్లీ ఖాళీ అవుతున్న కారుగుటికి చేరనున్న అప్పట్లోనే వార్తలు చక్కర్లు కొట్టాయి. మరి త్వరలో రాములమ్మ అడుగులు ఎటు పడుతున్నాయో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.